ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు కనుక ఇప్పటికే మంచి మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం భగవద్గీతలో. అలాగే 3వ అధ్యాయంలో 4 భాగాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 5వ భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాం? దేవతలు మనకు ఇచ్చినటువంటి వాటిని తిరిగి వారికి యజ్ఞ రూపంలో సమర్పించి వారి దేవరా మనం ఆశీర్వాదాలు పొందాలి, అలా పొందకపోతే మనం దొంగలు అంటారని చెప్పేసి భగవంతుడు మనకి పోయిన శ్లోకాల ద్వారా మనకు చెప్పారు. అలాగే మనం అలాగానే సమర్పించకుండా మనకు మనంగానే ఇదంతా యజ్ఞ ఫలాన్ని అనుభవిస్తే దాన్ని పాపాన్ని తింటున్నట్లే అని కూడా చెప్పారు. అలాగే కాలచక్రాన్ని చెప్పారు. ఎలా ఈ సృష్టి చక్రం ఏర్పడింది, అన్నం ఎలా ఏర్పడుతుంది, వర్షం ఎలా పడుతుంది, యజ్ఞం ఎలా వస్తుంది, కర్మ ఎలా చేస్తాము అనేటువంటిది కూడా మనకు చెప్పారు. ఆత్మతృప్తిలో పొందినవాడి ఎలా ఉంటారు అనేటువంటిది కూడా చెప్పారు. లోక సంగ్రహం ద్వారా లోకానికి ఉపయోగపడేటువంటి పనులు మనల్ని అనుసరించే వాళ్ళకి ఎలా చేయాలి, మనకు అనుసరించేటువంటి పొజిషన్లో మనం ఉంటే, రాజుగా మనం ఉంటే మన కర్తవ్యాన్ని, కర్మను ఎలా చేయాలి అని జనకుడు ఉదాహరణ ద్వారా కూడా మనకి భగవంతుడు చెప్పారు. కాబట్టి అక్కడ మనం 3వ అధ్యాయంలో 20 శ్లోకాలు నేర్చుకున్నాం. కాబట్టి ఆ తదుపరి శ్లోకాలు మనం ఇప్పుడు తేలిగ్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర కానీ భగవద్గీత ఉంటే భగవద్గీతను చూస్తూ కూడా మీరు ఇంకా ఈ శ్లోకాలు చెప్పేటప్పుడు దాని అర్థాలను కనుక మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది. మన జీవితానికి కూడా అన్వయించేసుకోవచ్చు. భగవద్గీత వేరే ఉద్దేశంతో చెప్పింది కాదు, పూర్తిగా జీవితానికి అన్వయించుకుని మన జీవితంలో పాటించడానికి మాత్రమే భగవద్గీత చెప్పబడింది. ఆ ఉద్దేశంలో అలాంటి మనస్తత్వంతో కనుక మనకి అలాంటి భావంతో కనుక మనం భగవద్గీతను నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో కష్టమైన పని ఏమీ లేదు కూడా. కాబట్టి 3వ అధ్యాయంలో 21వ శ్లోకం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, ఈ 21వ శ్లోకం. ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇది మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం అలాంటి మనుషులం అయితే, భగవంతుడు ఏం మనుషుల గురించి చెప్తా అలాంటి మనుషులం అయితే మన అందరికీ కూడా ఈ శ్లోకం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏమంటున్నారు 21వ శ్లోకంలో? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తను వర్ధతే అంటున్నారు. అంటే యదాచరతి శ్రేష్ఠః అంటున్నారు. అంటే శ్రేష్ఠుడైన వ్యక్తి అంటే గొప్పవాడు, గొప్ప నాయకుడు, గొప్ప లీడరు, గొప్ప తండ్రి, ఇలా మనం గొప్పవారమైన మన కుటుంబంలో మనం గొప్పవారం అనుకోండి, పెద్దవారం అనుకోండి. కాబట్టి మనం అన్వయించుకోవచ్చు. శ్రేష్ఠుడైన వ్యక్తి, గొప్పవాడైన వ్యక్తి ఏది ఆచరిస్తాడో, యదాచరతి శ్రేష్ఠః, ఏది ఆచరిస్తాడో తత్త దేవేతరో జనః, అంటే ఇతర సామాన్య జనులు కూడా దానినే ఆచరిస్తారు. తత్త దేవేతరో జనః. చూసారా ఎంత తేలిగ్గా ఉంది ఇక్కడ అర్థం. అదే ఆచరిస్తారు. ఇతర సామాన్య జనులు కూడా దాన్నే ఆచరిస్తారు. కాబట్టి నువ్వేం చేయాలి? సయత్ ప్రమాణం కురుతే, అతడు దేనిని ప్రమాణంగా నిర్ణయిస్తాడో, నాకు ఈ స్టాండర్డ్ ఉంది, నాకు ఈ నియమాలు ఉన్నాయి, నాకు ఈ కట్టుబాట్లు ఉన్నాయి అని ఒక శ్రేష్ఠుడైతే ఆ కట్టుబాట్లతో వెళ్తుంటే సయత్ ప్రమాణం కురితే, అతడు ఆ ప్రమాణాలకి అనుగుణంగా ఏవైతే నిర్ణయం చేస్తాడో ఆ ప్రమాణాలని లోకస్తను వర్ధతే, అంటే లోకమంతా దాన్ని ఆచరిస్తుందయ్యా అని చెప్తున్నారు. కాబట్టి మనం శ్రేష్ఠులమైతే, మనం ఉత్తములమైతే, మనం మంచి నాయకులమైతే, మనం మంచి తల్లిదండ్రులమైతే, మనం ఏదైతే ప్రమాణంగా నిర్ణయిస్తామో మన పిల్లలు, మన ప్రజలు, మనం రాజు అయితే మన ప్రజలు, మన నాయకుడు అయితే మనం వారికి ఓటు వేసిన వారిగా, వారికి బాధ్యతగా, వారి యొక్క ఓటర్లుగా మనం అదే పాటిస్తాము. మన తల్లిదండ్రులుగా మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి ప్రమాణాలను నెలకొల్పామనుకోండి, మన పిల్లలందరూ కూడా ప్రమాణాలను పాటిస్తారు. ఇంకా ఇందులో డౌట్ ఏముంది? అది నిజమే కదా, భగవంతుడు ఇదే కదా మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే మనకి సైకాలజీలో ఆల్బర్ట్ బందూరా అని చెప్పేసి సోషల్ లెర్నింగ్ థియరీ అని ఒకటి చెప్తారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది. ఆల్బర్ట్ బందూరా ఏం చెప్తారంటే మనకి రోల్ మోడలింగ్ గురించి చెప్తారు. అక్కడ మనుషులకు, ముఖ్యంగా పిల్లలకి లేదా సామాన్యులకి తమకు ఆదర్శంగా ఉన్నవారిని చూసి
వారిని ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి ఈ థియరీ చెప్తుంది. సైకలాజికల్ థియరీ మనకి చాలా ముఖ్యమైన థియరీ ఇది అక్కడ. కాబట్టి మనం మన పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలి. మనం లీడర్ అయితే మన కింద ఉన్నటువంటి నాయకులకి, సామాన్యులకి, జనులకి వీళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే వారందరూ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. వారు చెప్పే మాటలకి అవన్నీ కూడా విలువ ఇస్తాము, మనము చేతలకి వాళ్ళు చేసే పనులకి విలువ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఏమంటారు, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు అక్కడ. అంటే మనం చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటల కన్నా కూడా చాలా విలువైనవి మనం శ్రేష్ఠులమైతే. కాబట్టి ఆ శ్రేష్ఠులుగా ఉన్నవారుగా మారాలి మనం అని చెప్పేసి భగవంతుడి యొక్క ఉద్దేశం. అంటే నాయకుడిగా ఉన్నవాడికి బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉండదని కాదు, చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అది అతను గనక, ఆ నాయకుడు గనక తప్పు చేస్తే కింద వాళ్ళందరూ కూడా తప్పునే ఫాలో అయిపోయే అవకాశం ఉంది, అదే అనుసరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకే శ్రేష్ఠులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అనేటువంటిది కూడా అర్థం వస్తుంది. శ్రేష్ఠులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే పిల్లలు ఆ జాగ్రత్తను చూసి అందులోటువంటి నేర్చుకోవాల్సిన విషయాన్ని పిల్లలందరూ నేర్చుకుంటారు. కాబట్టి మనం యథా రాజా తథా ప్రజ అని చాలా సింపుల్గా చెప్తాం కదా, అదే ఇక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడో నుంచి కాదు. కాబట్టి నిత్య జీవితంలో మనం ఇందాక కూడా ముందు శ్లోకాల్లో ముందు భాగంలో చెప్పుకున్నాం. తండ్రి ధూమపానం చేస్తూ కొడుకుని ఇది మంచిది కాదు ఆరోగ్యానికి, నువ్వు మానొద్దు అని చెప్పారనుకోండి, మరి వింటారా? అలాంటి పిల్లలు వినరు కదా. ముందు తండ్రి ఆదర్శంగా ఉండి ఆ తండ్రి దాని యొక్క నష్టాలను, దాని యొక్క చేసేటువంటి ఫలితం ఎలా ఉంటుందో ఆరోగ్యం మీద అవన్నీ తండ్రి ఫాలో అయ్యి అది చెప్పగలిగితే పిల్లలు వినేటువంటి అవకాశం 99.9% ఉంటుంది. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. కాబట్టి సామాజిక బాధ్యత మనకు ఉండాలి అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్పేది. సమాజంలో ఉన్నప్పుడు సామాజిక బాధ్యత ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన బాధ్యత మనం గుర్తెరగాలి, మన అసలు బాధ్యత ఏంటి అనేది. కాబట్టి ఇక్కడ అర్జున, నువ్వు కూడా పాండవుల్లో నువ్వు యుద్ధం మానేసావు అనుకో, నీ సైన్యం కూడా యుద్ధం మానేస్తుంది, పారిపోతుంది. నువ్వు శ్రేష్ఠుడివి, ఇప్పటికే శ్రేష్ఠుడివి. కాబట్టి నువ్వు శ్రేష్ఠుడైన వాడు, నువ్వేం చేసావో నీ సైన్యం కూడా అదే చేస్తుంది. కాబట్టి నువ్వు యుద్ధం నేను చేయనయ్యా అని కొలబడిపోతే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఇది కాదు నువ్వు చేయాల్సినటువంటిది అని చెప్పడం అక్కడ ఉద్దేశం. మనకి చెప్పడమేమో బాధ్యతలు, మన బాధ్యతలు ఏమున్నాయి అనేది మనం గుర్తెరగాలని చెప్తున్నారు ఆయన భగవంతుడు. చూసారు ఎంత బాగుంది ఈ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకం అర్థమైంది కదా మీకు. ఈ శ్లోకం అర్థమైతే తర్వాత శ్లోకం 3వ అధ్యాయంలో 22వ శ్లోకం చూద్దాం. 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నమే పార్థాసి కర్తవ్యం త్రితు లోకేషి కించన నామ వాప్తవ వాప్తస్యం వర్త ఏవచ కర్మణి అని చెప్తున్నారు. అంటే నమే పార్థాస్య కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అంటే ఓ పార్థ, ఓ అర్జున, ఈ 3 లోకాలలో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. నాకు అని ఎవరంటున్నారు? భగవంతుడి గురించే చెప్తున్నారు. నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. నవాప్తమ వాప్తవ్యం అంటే నాకు దొరకాల్సినది దొరకనిది, నేను కొత్తగా పొందాల్సింది కూడా నాకేం లేదు. వర్త ఏవశ కర్మణి, అయినప్పటికీ ఏం చేస్తున్నాను నేను? వర్త ఏవశ కర్మణి, నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అని భగవంతుడు తన గురించే తాను ముందుగా చెప్తా ఉన్నారు భగవంతుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఇంతకుముందు కూడా నన్ను ఒక ప్రశ్న అడిగారు. భగవంతుడు నన్నే పూజించండి, శ్రీకృష్ణుడు ఈ భగవద్గీత ద్వారా భగవంతుడు అంటే నేనే, సర్వం నేనే, నన్నే పూజించండి, నన్నే పూజించండి అంటారు. అందుకని మేము చాలా మందిని నమ్ముకుని ఉన్నాము భగవంతుల్ని. సో మేము భగవంతుడిని, కృష్ణుడిని ఫాలో అవ్వలేము మేము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే మాకు భగవద్గీత నచ్చదు అని. అది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ తండ్రి. ఆ తండ్రి అనేటువంటి వాడు చెప్తేనే మనకి ఆ జ్ఞానం బోధపడుతుంది. అందుకే భగవద్గీతలో భగవంతుడు తన గురించే చెప్తున్నారు. ఎందుకంటే వేరొకళ్ళను ఎగ్జాంపుల్ చూపించి అది చెప్పారనుకోండి, మనకి భగవంతుడు ఎవరు ఆయన. కాబట్టి భగవంతుడి గురించి, తండ్రి గురించి చెప్పడం ఆయన బాధ్యత. కాబట్టి అది చెప్పారు. అది మనకు నచ్చకపోతే ఎలాగూ? అందుకని మేము భగవద్గీత చదవము. అది అంతా నన్నే పూజించండి, మాకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారంటే అవన్నిటి గురించి కూడా భగవంతుడు చెప్తారు ముందు. ఎవరు దేవుడు, ఎవరు దేవతలు, మనం పూజలు ఎలా చేయాలనేది కూడా భగవంతుడు అంత విశదీకరించి చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో, నేను చేయాల్సినటువంటి పని ఏం లేదు నాకు, అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవంతుడే కర్మలు చేస్తున్నప్పుడు మనం చేయకూడదా? మనం చెయ్యమా? చెయ్యాలి కదా.
అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. కాబట్టి కృష్ణుడు సొంత ఉదాహరణ, భగవంతుడు తన సొంత ఉదాహరణ ఇస్తున్నారు. ఆయన ఏంటి? త్రిలోకాధిపతి ఆయనకు ఏ కోరికలు లేవు, ఏ అవసరాలు లేవు. అయినా సరే క్షణం తీరిక లేకుండా అక్కడ మన కోసం పనిచేస్తున్నారు. కానీ అక్కడ యుద్ధంలో ఏం చేస్తున్నారు? రథ సారథ్యం చేస్తున్నారు. ఆయన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ రాయబారాలు చేశారు, ఎన్నో మాటలు పడ్డారు, అవమానాలు పడ్డారు. ఎందుకు ఇవన్నీ కూడా? ధర్మ సంస్థాపన కోసం. కాబట్టి అలా భగవంతుడే పనిచేస్తున్నప్పుడు మనం ఎంత బాగా ఉన్నతంగా ఆయన్ని చూసి అనుసరించి చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. మీరు ఒకసారి ఆలోచించేయండి. మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం ధర్మాన్ని రక్షించడం కోసం, లోకానికి ఆదర్శంగా నిలవటం కోసం ఒక గొప్ప నాయకుడు తన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తాడు. అలాంటి నాయకుడు లాగా నువ్వు పనిచేయవయ్యా అని చెప్పి భగవంతుడు సెల్ఫ్లెస్ సర్వీస్ని చేయమని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారు మనకి? శ్లోకంలో చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే ఈ ధర్మానికి హాని కలుగుతుందో నేను అప్పుడు వస్తాను అని భగవంతుడు చెప్పారు. కాబట్టి ఆయన చెప్పిన పని ఆయన చేస్తూ ఉన్నారు. మన కర్తవ్యాన్ని మనం చేయాలి ఆ భావంతో అని. కాబట్టి ఇలా చేయాలి అని చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. ఏమంటుంది ఇక్కడ? ఒక పెద్ద కంపెనీ ఉంది, CEO కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఆస్తుపాస్తులు ఉన్నాయి. అతనికి డబ్బు అవసరం లేదు. అయినా కానీ అతను రోజు ఆఫీస్కి వచ్చి అందరికంటే ఎక్కువ కష్టపడి అందరికంటే టైంకి ముందు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి. అందరూ ఏం చేస్తారు? మిగతా ఉద్యోగులందరూ కూడా ఏం చేస్తారు? అతను అన్నీ ఉన్నా కానీ వచ్చి మన కోసం ఇక్కడ కూర్చుని టైంకి వస్తున్నాడు, టైంకి పని చేస్తున్నారు అంటే ఎంత లీడర్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారో చూడండి మీరు. అలా మనం భగవంతుడిని చూసి ఉత్తేజం పొందాలని భగవంతుడే స్వయంగా పని చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి. మనం భగవద్గీతను అనేక యూనివర్సిటీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడానికి చెప్తారు. ఇవన్నీ ఉదాహరణలు చెప్తూ. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి భగవంతుడు మాట్లాడుతున్నారంటే భగవద్గీత లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది. భగవద్గీతను అన్నిటినీ దూరం చేస్తుంది. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలను దూరం చేసి మనను ఒక నాయకుడిగా ముందు నిలబెడుతుంది అని చెప్పడం ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఈ శ్లోకం 22వ శ్లోకం. అలా ఇప్పుడు భగవద్గీతలో 23, 24 శ్లోకాలు చూద్దాం. ఈ రెండింటిని కలిపి చూసామనుకోండి ఎలా ఉంటుంది? యది హ్యవ్యం న వర్తేయం జాతు కర్మణ తద్రింద్య మమ వర్తాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః అని 23వ శ్లోకం ఉంటుంది. అలాగే 24వ శ్లోకం ఏముంటుంది? ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మచేదహం సంకర్చస్య కర్తాస్యాము పహన్యామి మా ప్రజాః అని ఉంటుంది. అంటే యది హయం న వర్తేయం అతంద్రియత అంటే ఎందుకంటే పార్థ, ఓ అర్జున, ఒకవేళ నేను గనుక బద్ధకం లేకుండా కర్మలలో నిమగ్నం కాకపోతే మమ వర్తాను వర్తంతే సర్వశః మనుషులందరూ కూడా అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. అంటే వాళ్ళు కూడా పని మానేస్తారు. నా కుర్యాం కర్మ చేదహం అంటారు ఇక్కడ. అంటే నేను ఒకవేళ కర్మ చేయకపోతే ఏమవుతుంది? ఉస్సీదే యురిమే, ఈ లోకాలన్నీ నశించిపోతాయి అర్జున. కాబట్టి ఇదంతా కూడా లోకాలన్నీ నశించిపోతే ఈ జనులందరూ నశించిపోతారు. కాబట్టి అందుకు నేను నిత్యం కర్మ చేస్తూనే ఉన్నాను. కనుక ఈ ప్రజలు నాశనానికి కారణం అవ్వకూడదని నేను కర్మ చేస్తూనే ఉన్నాను అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. అంటే ఇదేంటంటే ఏమంటారంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేసే చిన్న తప్పు సమాజంలో పెద్ద అలజడిని సృష్టిస్తుంది. అలాగే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేసే చిన్న మంచి పని కూడా పెద్ద మార్పుకు శ్రీకారం అవుతుంది సమాజంలో అని భగవంతుడు ఇక్కడ చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి భగవంతుడు కనుక తన పనిని ఆపేస్తే సూర్యుడు ఇప్పుడు భగవంతుడు మనకు కనిపించే భగవంతుడు సూర్యుడు అనుకోండి. కానీ సూర్యుడు ఉదయించకపోతే, గాలి వీయకపోతే, వర్షం పడకపోతే ఏం జరిగిపోతుంది? ఈ లోకంలో క్షణం అంతరించిపోతుంది లోకం.
కాబట్టి అలా ఉండకూడదనే వారి యొక్క కర్తవ్యాలను వారు చేసి మనకు చూపిస్తూ ఉన్నారు. అలాంటి కర్తవ్యాలను మనల్ని కూడా చేయమంటా ఉన్నారు. అలాగే సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా, తల్లిదండ్రులుగా, గురువులుగా, పాలకులుగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అప్పుడే సమాజ వ్యవస్థ బాగుంటుంది, లేకపోతే సమాజ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని చెప్పడం ఇక్కడ భగవంతుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎంత మంచి జీవిత సూత్రాల్లో చూశారు కదా ఇవి. కాబట్టి మామూలు ఉదాహరణలో చూసామనుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పోలీస్ ఉన్నారు. ఆయన నేను ఇక్కడ లేకపోతే ఒక రోజు రాకపోతే ఏమవుతుందిలే అని డ్యూటీలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారనుకోండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి కూర్చుంటుంది. ఎందుకంటే మన మనస్తత్వాలు అలాగే ఉంటాయి కదా, అక్కడ ఉంటేనే అది ఫాలో అవ్వటం కష్టం ట్రాఫిక్. అక్కడ ఆయన పోలీస్ లేరు, అప్పుడే మొత్తం జామ్ అయి కూర్చుంటుంది, గందరగోళం అయిపోతుంది. కాబట్టి అతను నేను ఒక్కడనే పని మానేస్తే ఏమవుతుందిలే, ఈ రోజుకి నేను ఇక్కడ లేకపోతే ఏమవుతుందిలే అని అనుకోవటం వల్ల కదా ఇదంతా జరిగింది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ప్రపంచంలో నేనొక్కరినే కర్మ చేయకపోతే, నేనొక్కరినే ఏ పని చేయకపోతే ఏమవుతుందిలే అనేటువంటి భావన ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇలా మనం ఎంత లోతుగా చూస్తే అంత లోతుగా ఆ శ్లోకం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం మంచి కర్మలు చేయాలి, మంచి నాయకుడు, మంచి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. అదే మన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఇది అర్థమైంది కదా. 24, 20, 23 శ్లోకాలు. అలాగే ఇప్పుడు 25వ శ్లోకం చూద్దాం. 25వ శ్లోకంలో ఏం చెప్తారంటే రెండింటి మధ్య తేడాలు చెప్తున్నారు ఆయన. జ్ఞాని అజ్ఞాని మధ్య తేడాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ శ్లోకంలో? 25వ శ్లోకంలో సక్తాహ కర్మణ్య విద్యాంసో యదా కుర్వంతి భారత కుర్యా ద్వింద్వాం సదా చికోర్లోక సంగ్రహం అంటారు. అంటే సక్తా కర్మాణి, ఓ భరత, ఓ అర్జున, అజ్ఞానులు అజ్ఞానులంటే అవిద్వాంసులు, అంటే అజ్ఞానులు కర్మఫలంపై ఆసక్తితో ఎలాగైతే పనులు చేస్తారో సక్తా కర్మణి, అసక్త జ్ఞాని కూడా అలాగే ఆసక్తి లేకుండా చికోర్లోక సంగ్రహం, కేవలం లోక కళ్యాణాన్ని కోరుతూ మాత్రమే పనులు చేయాలి జ్ఞాని అయినవాడు. కాబట్టి లోక కళ్యాణం కోసమే నువ్వు చేసేటువంటి పనులు ఉండాలి. నువ్వు జ్ఞానివని కనుక భావించినట్లయితే నువ్వు చేసేటువంటి పనులు లోక కళ్యాణం కోసం ఉపయోగపడాలి అని అక్కడ చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎందుకంటే బయట నుండి చూసి జ్ఞాని అజ్ఞాని ఒకేలాగా పనిచేస్తున్నట్లు ఉంటారు, కానీ వారి భావం ఏ రకంగా ఉంది, ప్రేరణ ఏ రకంగా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ కావాలి. అజ్ఞాని అనుకోండి, ప్రతి పనిలో ఏముంటుంది, నాకేంటి లాభం, నాకు డబ్బు పేరు కావాలి నేను చేసే పనులకి, నాకు అనేటువంటి స్వార్థం ప్రతి పనిలో బయటపడుతూ ఉంటుంది. అతనికి పనితో బంధం ఏర్పడిపోయి ఉంటుంది. అది ఎవరైతే అజ్ఞానం ఇగ్నోరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే జ్ఞానం ఏముంటుంది, ఇది నా ధర్మం, దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటి నిస్వార్థమైనటువంటి భావంతో అతను పనిచేస్తాడు. కాబట్టి డిటాచ్మెంట్ ఉంది అక్కడ, కర్మబంధం ఉండదు, అక్కడ డిటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇలా పనిచేయాలి అని విడమర్చి విశదీకరించి భగవంతుడు అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నారు. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, ఒక హాస్పిటల్లో ఒక 2 డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ జ్ఞాని అనుకుందాం, ఒక డాక్టర్ అజ్ఞాని అనుకుందాం. అజ్ఞాని అయిన వారు ఏం చేస్తారు, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు, ఎక్కువ టెస్టులు రాసేస్తారు. ఈ టెస్ట్ చేయండి, లేదంటే ఆ ల్యాబ్లో చేయండి, ఆయనకి అనుసంధానమైనటువంటివి ఏవో ఉంటాయి. అదే ధ్యాసతో ఉంటారు ఆ డాక్టరు. అక్కడికి వెళ్ళి అన్ని పనులు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇన్ని టెస్టులు, ఏం చూస్తారు, ఎందుకు చేయాలి, మళ్ళీ ఇక్కడ చేస్తే ఇంత రేట్ అవుతుంది, వాళ్ళ దగ్గర చేస్తే అంత అవుతుంది మనం అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అది అజ్ఞాని యొక్క లక్షణం. అదే జ్ఞాని అయిన డాక్టర్ ఉన్నారనుకోండి, పేషెంట్ని బాగు చేయడం కోసం ఏం చేస్తారు, తన ధర్మాన్ని, నా ధర్మం పేషెంట్ని బాగు చేయటం. ఎలా వైద్యం చేస్తారు, ఉన్న దాంట్లో దాన్ని మానసికంగా దృఢత్వం చేసేటువంటి పని చేస్తారు. ఫస్ట్ నీకేం లేదా, క్యాన్సర్ ఉన్నా కానీ ఏం చెప్తారు, నీకేం లేదు, హ్యాపీగా ఉండు అని ముందు ఒక మాట చెప్తారు. లేదు అజ్ఞాని అయితే చాలా 3rd స్టేజ్ 4th స్టేజ్, నువ్వు వెంటనే అంటే భయపెట్టొద్దని కాదు నేను చెప్పేది. కాకపోతే ఏంటంటే జ్ఞాని అయినటువంటి అతను చేసేటువంటి పనులు కూడా అలాగే ఉంటాయి అని, దానికి ఫలితం కూడా అలాగే వస్తుంది చివరికి. కాబట్టి అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అట్లా 2 రకాలుగా ఆలోచనలు చేసి ఏది మంచిదో మనకి కనుక అవగతం అయితే ఆ మంచిని ఫాలో అయ్యేటువంటి పని కనుక మనం చేయాలి అనేటువంటిది భగవంతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. కాబట్టి ఈనాటి 3వ అధ్యాయంలో 21 నుంచి 25 శ్లోకాలు
మీకు బాగా అర్థమైనట్లని భావిస్తున్నాను. ఇలా వచ్చే భాగంలో మరిన్ని శ్లోకాల అర్థాలు ఇంకా బాగా విస్తీకరించి చెప్తారు. నేను చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, కర్మ చేసేవాడిని నేనేనా, లేదంటే వేరే దానివల్ల జరుగుతుందా, అన్ని కర్మలకు దేవుడికి అర్పించి ఎలా ఉంటుంది, ఇలాంటి వాటన్నిటికి కూడా భగవంతుడు చాలా విస్తీకరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం అది నేర్చుకుందాం. కాబట్టి ఇలా కొత్త కోణంలో భగవద్గీతను జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ కూడా చేయండి. ఇది మరింత మందికి చేరి మంచి సమాజం ఏర్పడాలనేటువంటిది ఉద్దేశం. ఈ మంచి విషయాలు అందరికీ చేరాలనేటువంటిది కూడా ఉద్దేశం. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుగా మీరు భావించినట్లయితే పెద్ద మనసుతో క్షమించండి. నమస్కారం, మీ భీమా.